ఈ మధ్య కాలంలో అందరూ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు కదా, సో పికిల్స్ బిజినెస్ పెట్టి. అలాగే మహిదర్ సో అట్లాగే అట్లీస్ట్ ఏంటంటే కాఫీ బీన్స్ వస్తాయి నా దగ్గరికి. ఓకే సో నేను ఏంటంటే ఆ కాఫీ బీన్స్ ని ఒక ప్రాపర్ గ్రైండింగ్ మిషన్స్ ఉంటాయి మన దగ్గర, ఇటాలియన్ గ్రైండింగ్ మిషన్. సో వాటితో పౌడర్ లాగా చేసి, సో అరకు కాఫీ పౌడర్ అర్జెంట్గా ఇప్పుడు నెక్స్ట్ రాగానే నేను ముందు మీ పౌడర్ దగ్గరికే వస్తాను. మన బీన్స్ అన్ని అరకు, మ్మ్. మనదంతా కూడా అరబికా, కంప్లీట్ డార్క్ రోస్ట్ అరబికా బీన్స్ ఉంటాయి. సో అసలు అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే రోబస్టా బాగా చేదు వస్తుంది, మన సైడ్ ఎక్కదు అది, అందుకే అరబికా అది ప్లాన్ చేస్తాం. సో ఫర్దర్గా దానికి పౌడర్ అది కూడా అంటే డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేద్దామని ఉంది. వావ్, నాకు కూడా ఇస్తారా? నేను కూడా కెరియర్ లో ఎదగాలనుకుంటున్నాను. అదే ప్లీజ్ తప్పకుండా మనం ఫోకస్ చేయాలి, మనం ఫోకస్ చేయాలి. ఇలాగే career మీద. ఉండిపోతున్నాం. ఓ గ్రాండ్ లాంచ్ 2.0లో ఎంతమంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా వెళ్తున్నారు మహిదర్ గారు ఇప్పుడు చెప్పబోతున్నారు. యా 5 people, ఇప్పుడు ప్రస్తుతానికి 2 కన్ఫర్మ్ అయ్యారు. ఎవరెవరు? శ్రీతేజ్ సింగరును ఈవిడ, అంతే. ఇంకొక 3 members ఎవరెవరు అనుకుంటున్నారు? వస్తారండి, ఇంకా ఈ కామనర్స్ లోంచి ఒకరిని మళ్ళీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరు ఎవరు అనుకుంటున్నారు? ఏమో నాగా అనుకుంటున్నాను. నాగా విషయంలో బాగా ఇంజస్టిస్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా మొత్తం కోడే కూసింది కదా ఆ రోజు. సో అందుకని నాగాని ఏమైనా తీసుకొస్తారేమో అనుకుంటున్నాను నేను. సో మిగతా ఇద్దరు మరి ఇంకా వాళ్ళకే తెలియాలి, ఇంకా లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు సెలెక్ట్ చేయరండి, ఇలా ఫైనలైజ్ చేస్తూ ఉంటారు. పండు మాస్టర్ కానీ లేదంటే అంటే డాన్సర్ సైడ్ నుంచి ఒకరిని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, వాడది ఏమో ఫస్ట్ వెళ్ళిపోయారు కదా. వెళ్ళారు, బట్ స్టిల్ అంటే ఒక మేల్ కంటెస్టెంట్ కూడా ఉంటే జోడీ లాగా బాగుంటుంది అన్నట్టు, అంటే కపుల్ డాన్సెస్ చేయడానికి అట్లా అలా ఏమో ఉండొచ్చు. ఇంకా జబర్దస్త్ నుంచి ఇంకొకరిని అనుకుంటున్నారని విన్నాను, తెలియదు మరి, ఇంకా వాళ్ళ ఇష్టం. అంటే మహిదర్ గారు అందరూ ఓకే, మిమ్మల్ని పిలవలేదా లేక మీరు వెళ్ళడం లేదా? అంటే పెద్ద కమ్యూనికేషన్ లేదు నాకు వాళ్ళకి యాక్చువల్గా. అంటే నేను చేసేది కొన్ని వాళ్ళకి నచ్చవు, యాక్చువల్లీ వాళ్ళకి నచ్చవు నేను చేసేది, సో అందుకే నేను కూడా నచ్చను. అంటే ఇప్పుడు నేను ప్రోమో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ డే గ్రాండ్ లాంచ్ ప్రోమో ఉంది, భరణి గారిది చైన్ గుర్తుందా, సీన్ ప్రోమోలో చూపించారు, డ్రామా గుర్తుందా, ఇది పట్టుకెళ్ళకపోతే నేను బయటికి వెళ్ళిపోతా, కావాలంటే ఇంటికైనా వెళ్ళిపోతా, కానీ నేను ఇది లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళనని ఆయన అన్నారు. నేను ఏమని చెప్పా వీడియో రివ్యూలో, ప్రోమో రివ్యూలో క్లియర్గా చెప్పేశా, మీరు ఏదైతే చూస్తున్నారో అది నిజం కాదు. బీబీ టీం ఆల్రెడీ ఆయనకు చెప్పింది, ఏమని చెప్పింది, మీరు అది లేకపోతే నేను లోపలికి వెళ్ళను అని మీరు చెప్పండి. నాగార్జున గారు బిగ్ బాస్తో అడిగినట్టుగా అడిగించి ఇది పట్టుకెళ్తానంటే అసలు మిమ్మల్ని అలౌ చేయము, మీరు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుందని మేము చెప్తాం, అయినా సరే నేను వెళ్ళిపోతానని మీరు చెప్పండి, సరే అని వెళ్ళిపోండి, తర్వాత మళ్ళీ మేము పిలుస్తాము, మీరు వస్తారు, మీరు వచ్చి లోపలికి దాంతోనే వెళ్తారు, బట్ ఇదంతా ప్రోమో కోసం మనం ఒకటి స్టఫ్ క్రియేట్ చేద్దామని చెప్పి వాళ్ళు చేశారు. నేను అది ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే చెప్పేశాను నేను ప్రోమో చూసి, ఎందుకంటే నాకు తెలుసు షోస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. సో ఇది వాళ్ళకి నచ్చదు కొంతవరకు, ఎంత హట్ అయి ఉంటారు. అదే అంటే అది ట్రేడ్ సీక్రెట్స్ కిందకు వస్తాయి కదా, ముందుగా గెస్ట్ చేసి అలా రివీల్ జనాలకి ఒక ఇది నేను ఒక్కడనే కాదు అందరూ గెస్ట్ చేస్తారు రివ్యూవర్స్ లో, ఆదిరెడ్డి గారు గెస్ట్ చేయొచ్చు, శ్రీను గెస్ట్ చేయొచ్చు, బట్ అలా చెప్పరు, నేను చెప్పేస్తాను. అంటే నేను ప్రోమోలా కాకుండా ఈ కంటెంట్ వాళ్ళు ఎందుకు క్రియేట్ చేసి ఉండొచ్చు అనేది ఆలోచించి ఇది ఆడియన్స్కి కూడా అర్థం కావాలని చెప్తుంటా, అది నచ్చదు వాళ్ళకి. రివ్యూస్ అన్నీ వదిలేశారు. అంటే వెళ్ళాలనే ఉంది, బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తా. అండ్ ఇందాక నేను ఒకటి చెప్పా కదా స్టార్టింగ్లో, ఒకరోజు నేను ఎంటర్ అయినట్టయితే ఆ రోజు నేను ఏంటో 105th డే కూడా నేను అలాగే ఉంటాను, అది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నా. కానీ వాళ్ళకే కొంచెం ఎందుకు ఈడెందుకు మళ్ళీ ఇప్పుడు లోపలికి రాకపోతే ఇలా చెప్తున్నాడు, వస్తే ఏడు పరిస్థితి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా, వాళ్ళది తప్పని నేను అనలేను. నా మైండ్ సెట్ నేను మార్చుకోవాలని చూస్తూ ఉన్నా, మేబీ కొద్ది రోజులు టైం తీసుకొని అయినా సరే మార్చుకొని ఒకవేళ బిగ్ బాస్ షోలాగే చూసి, షోని రియాలిటీ షో కదా అని చెప్పి రియాలిటీ ఏంటో ముందే చెప్పేయకుండా అలా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అదేమన్నా మారితే వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేయొచ్చేమో. సూపర్. ఇప్పటి వరకు చూసిన కంటెస్టెంట్స్ లో వీళ్ళు బెస్ట్ అని అనిపించే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు ఇమాన్యుల్ ఉంటాడండి ఆబ్వియస్లీ, ఎందుకంటే యాజ్ అన్ ఎంటర్టైనర్గా తను 100% ఇస్తాడు. అండ్ టాస్క్లు కూడా ఇప్పుడు నిన్న ఇచ్చిన టాస్క్లో కూడా తను ట్రై చేశాడు, బట్ అది స్టార్టింగ్లోనే బిస్కెట్ అయిపోయిన తర్వాత తను ఏదైతే పాయింట్అవుట్ చేయాలో అది బాగా పాయింట్అవుట్ చేశాడు. అండ్ మనీష్ చేసిన మిస్టేక్ అనేది క్లియర్గా ఎక్స్పోజ్ చేశాడు, అదొకటి.
తర్వాత 2 రోజుల పాటు 3 రోజుల పాటు అది గార్డెన్ క్లీన్ చేసేది ఇచ్చారు కదా పాపం, అవును అవును అవన్నీ స్ప్రే చేసి అవన్నీ చాలా కష్టపడి చేశాడు. సో ఆ పరంగా నాకు నెంబర్ 1 అయితే ఇమాన్యులే. తర్వాత నెంబర్ 2లో అంటే ఇంకా భరణి గారు కొంచెం బెటర్ అనిపిస్తారు. అంటే బేస్డ్ ఆన్ ద మెచ్యూరిటీ, ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల ఆయన కొంచెం బాగా మాట్లాడతారు అనిపిస్తుంటుంది. సో అంతే. ఇంకా తర్వాత సంజన గారు ఇప్పుడు ఏదో ఆవిడ సెన్సేషన్ అయ్యింది కానీ, అంటే ఇప్పుడు అది ఆ ఆ గుడ్డు ఒక్క పోయిందా ఎగ్ ఒక గుడ్డు ఇంత మార్పు తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ ఎవరు. చేయలేదు. బట్ ఆ గుడ్డు వల్ల ఆవిడకి ఏదైతే అది క్రియేట్ అయ్యిందో అది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది నా డౌట్. ఇప్పుడు ఆవిడ క్యాప్టెన్సీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆవిడ ఇంకేం డ్రామా చేయక్కర్లేదు. ఇంకేముంది డ్రామా చేయడానికి, ఆవిడే క్యాప్టెన్. ఆవిడ ఏమైనా మిస్టేక్ చేస్తే ఆవిడే తిట్టుకోవాలి, ఇంకంతే, ఇంకేట్లేదు. సో అంత డ్రామా ఇప్పుడు క్రియేట్ కాదని నా ఫీల్. సో బట్ ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉన్నారో అలాగే ఉంటేనే బెటర్ కదా. అలా చూసుకుంటే నాకు ఇప్పటికైతే ఇద్దరు కనబడ్డారు నాకు, ఇమాన్యుల్ అండ్ భరణి. Super. వీళ్ళిద్దరు కూడా. భరణి గారు ఆయన ఏజ్లో పెద్ద ఆయన ఏదో నాకు తెలిసిన ఆయన అన్నట్టు భరణి అనేస్తున్నాను. సుబర్ణి గారు అండ్ ఇమాన్యుయల్ చాలా బాగుంది. అంతే అనిపించారు. ఎక్సలెంట్. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మహిదర్ గారు? అంటే అమ్మ నాన్న? అంటే ఫాదర్ లేరు. మాది కొంచెం బాగా లోవర్ మిడిల్ క్లాస్, ఇంకా పూర్ ఫ్యామిలీ ఒకప్పుడు. ఫాదర్ ఆటో డ్రైవర్. సో మంత్కి అప్పట్లో ఒక 4000 అలా వచ్చేవి అంతే. సో దాంతోనే రోజు పుస్తకంలో ఖర్చులు రాసుకొని, సో అట్లాంటి లైఫ్ స్టైల్ మాది ఇనీషియల్ స్టేజెస్లో. తర్వాత ఇంకా నేను యూట్యూబ్ పెట్టిన తర్వాతే మా లైఫ్ మారింది అంతే. సో అమ్మ ఏం చేస్తుంటారు? మదర్ ఒకప్పుడు లైబ్రేరియన్, అంటే 7 years లైబ్రేరియన్గా చేశారు. నాకు బేసిక్గా ఈ స్క్రిప్ట్స్ రాయడం ఇవన్నీ కూడా నాకు అక్కడ నుంచే వచ్చాయి యాక్చువల్గా. ఓకే. మదర్ లైబ్రేరియన్గా ఉండడం వల్ల ఆ 7 years రోజు ఏదో ఒక పుస్తకం ఇంటికి తెచ్చుకొని చదివేసేవాడిని, నవల్స్. సో మధుబాబు, సూర్యదేవర రామ్మోహన్ రావు, ఎర్రశెట్టి సాయి, వేంపల్లి నిరంజన్ రెడ్డి. ఇలా వేంపల్లి నిరంజన్ రెడ్డి అయితే నాకు ఒక రకంగా బాగా నచ్చుతాడు, ఎందుకంటే ఆయన బీటెక్ చదువుతున్న టైంలో రాసిన నవల్స్ అవన్నీ. బీటెక్ అయిపోయాక మళ్ళీ ఆయన వదిలేసాడు రైటింగ్ అంతా కూడా, ఆయన జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడంట. సో అట్లా వీళ్ళందరి నవల్స్ బాగా నచ్చేవి నాకు. సో అలాగే రైటింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ అయింది. సో అలా మొదలైంది మీ రైటింగ్. రైటింగ్ జర్నీ అలా స్టార్ట్ అయింది. సో మా మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టే నా మీద, బికాస్ ఆవిడ లైబ్రరీని అవడం వల్ల అలాగా. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు లేరు, ఒక్కడనే సోలో. సోలో. సో అంటే నాన్నగారు ఎలాగా చనిపోయారు? అంటే హెవీ డ్రింకింగ్, బాగా టూ మచ్. సో ఇప్పుడు నేను బేసిక్గా లైఫ్లో ఎప్పుడు కూడా డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ చేయలేదు. సో దానికి మా నాన్నగారే రీజన్. అంటే నా కళ్ళ ముందు చూసే కదా ఆయన్ని, ఒక పర్సన్ దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారో, ప్రాణమైపోతుంది అని తెలిసిన తర్వాత. అంటే ఎలా మీరు ఎప్పుడు స్టాప్ చేయడం, అంటే మీరు పెద్ద అయ్యాక మీకు ఊహ తెలిసిన తర్వాత నాన్నగారిని డ్రింకింగ్ స్టాప్ చేయమని చెప్పడం కానీ అలాంటి అవేర్నెస్ ఇవ్వడం కానీ ఏమైనా చేశారా? అంటే నాకు 17 years ఏజ్ 17 years ఇంకా రాకముందే చనిపోయారు. 17th బర్త్డేకి 3 days ముందు చనిపోయారు. ఓకే. సో ఇంకా నేను ఏం చెప్తా ఆయనకి. సో ఇంకా అంటే ఒకటి ఇనీషియల్గా ఫస్ట్లో చాలా ఎక్కువ తాగేవారు, తర్వాత టీబీ ఎఫెక్ట్ అయింది. వాల్తేరులో టీబీ హాస్పిటల్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళారు, మా అమ్మ తీసుకెళ్ళేది, ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గింది, చాలా వరకు తగ్గింది, చాలా హెల్తీ అయ్యారు. మళ్ళీ లైట్గా కొంచెం తాగేవారు, బట్ అంత ఎఫెక్ట్ చేసేంతలాగా అయితే లేదు. కానీ మా అన్నయ్య చనిపోయారు. అంటే మా అన్నయ్య అంటే మా పెదనాన్న గారి అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు. మా ఫ్యామిలీ మొత్తానికి ఆయన అంటే చాలా చాలా ఇష్టం. ఆ రోజు నుంచి ఇంకా మరి అసలు ఆపలే. అంటే ఆ బాధలో మొదలు పెట్టారు మళ్ళీ ఎక్కువగా, అది ఇంకా అలా ఈయన తీసుకెళ్ళిపోయేంత వరకు ఆపలే ఆయన. మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి అన్నయ్య, మా డాడీకి ఇంకొక అన్నయ్య కూడా ఉన్నారు, మా చిన్న పెదనాన్న. ఆయన మా డాడీ 2 రోజుల గ్యాప్లోనే చనిపోయారు. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మా రెండో పెదనాన్న అన్నారు కదా, వాళ్ళ కోడలు అంటే మా వదిన, మా అన్నయ్య వాళ్ళ వైఫ్, ఈ ఇయర్ జనవరిలో తిరుమలలో తొక్కిసలాట అయింది కదా, సో దాంట్లో చనిపోయిన వాళ్ళలో ఒకరు. సో అన్ని బ్యాక్ టు బ్యాక్ ఇట్లా కొన్ని జరిగాయి ఇంకా అలా. ఓకే. సో నాన్న ఉండేటప్పుడు ఎలా ఉండేది ఫ్యామిలీ? పెద్ద ఏం ఉండేది కాదు, అంటే వీఆర్ లైక్ ఓకే విత్ అవర్ లైఫ్స్ అంతే. సో కొంచెం ఏదో ఉన్నంతలో ఉండేటోళ్ళం, ఎప్పుడో వారానికి ఒకసారి అలా నాన్ వెజ్, సో సంథింగ్ అది అలా ఉండేది అంతే లైఫ్ స్టైల్. సో ఒక చిన్న ఇల్లు మాది. ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నామో ఈ స్టూడియో అంతా, ఈ రూమ్ అంతా కూడా లేదు, మా మొత్తం ఇల్లు. అంటే అదే రూము, చిన్న కిచెన్ ఉంటుంది, పక్కన చిన్న వాష్రూమ్ ఉంటుంది అంతే, చాలా చిన్నది అప్పట్లో.
ఆ తర్వాత ఒక 2 రూమ్స్ ఉన్నదానికి వెళ్ళాము. వన్స్ ఇంకా నేను కొంచెం యూట్యూబ్లో బాగా డబ్బులు అవి వస్తున్న టైంలో ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్లో రెంట్కి వెళ్ళాం. సో అలాగే ఇప్పుడు బాగానే ఉన్నాం. ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొంచెం స్పేషియస్గా ఉన్నది, రెంట్కి తీసుకున్నాం. సో దాంట్లోనే ఉన్నాం. అంటే మీ లైఫ్ జర్నీ మీరు ఒక చిన్న ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఈ రోజుటి వరకు మీ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఆ చిన్నప్పుడు ఏజ్లో నాకు ఇది తినాలి, నాకు అలా ఉండాలి, అవును. అలా వెళ్ళాలి, ఇలా ఫ్రెండ్స్తో ఆడుకోవాలి అన్న అన్న సిచ్యువేషన్ త్రూ ఈ సిచ్యువేషన్ ఎలా చేంజ్ చేసుకోగలిగారు? అసలు చిన్నప్పుడు మరి కొన్ని కొన్ని చెప్తే మీరు నమ్మరు కూడా యాక్చువల్గా. రూ. 10 బాదం మిల్క్ బాటిల్స్ ఉంటాయి. ఇప్పుడు అది ఎంత 20 ఎంత అయింది యాక్చువల్లీ. అప్పట్లో అది రూ. 10 అనమాట. అది కొనుక్కోవడానికి నాకు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాల్సి వచ్చేది. అది వస్తే మా అమ్మ రూ. 10 ఇస్తుంది, లేదంటే లేదు. అట్లా దానికోసం బాగా కష్టపడేవాడిని. లేదంటే డైలీ రూ. 1 ఇస్తుంది, 10 డేస్ దాచుకునేవాడిని అది తాగడం కోసం. అలా ఉండేది. ఒకసారి ఒక చిన్న పార్టీ ఇచ్చింది మా క్లాస్లో నవీన అని చెప్పి ఒక అమ్మాయి. పార్టీ అంటే ఇదేం పెద్ద పార్టీ ఏం కాదులేండి. అది అప్పట్లో 7th క్లాస్ ఏటో, మేము 6th 7th అనుకుంటా. రూ. 2 తెమ్మంది అంతే అందరినీ. సో అది కూడా నేను అడిగితే ఇవ్వరని చెప్పి దొంగతనం చేసి పట్టుకొచ్చాను ఇంట్లోంచి. పట్టుకొచ్చి ఇచ్చాను. ఏదో అమ్మాయి ఏంటంటే ఇంట్లో వండించేసి ఏవో పెన్సిళ్ళు ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా, పిల్లబచ్చి ఆటలు, అవి ఏవో చేసింది. మొత్తానికి అందరికి ఇచ్చేసింది. ఆ రూ. 2 కూడా ఏవో కొనేసి ఇచ్చింది మాకు. అంతా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను ఆ రూ. 2 దొంగతనం చేశానని చెప్పి ఇంట్లో చెప్పేస్తానని చెప్పి మా క్లాసులో అది ఎన్ని పనులు చేయించుకునేవారు. నేను క్లాస్ టాపర్ని. సో ఈవినింగ్ ఎలా ఉండేదంటే అప్పచెప్పుకోవడాలు ఇలాంటివన్నీ ఉండేవి. సో దాంట్లో నేను ఫస్ట్ వెళ్ళిపోయి చెప్పేసేవాడిని. తర్వాత సార్ ఏమో విజయ్ సార్ అనమాట మా ప్రిన్సిపల్. ఆయన ఏంటంటే నన్ను ఇంకో దగ్గర కూర్చోమని చెప్పి ఆయన దగ్గరికి లైన్లో ఉంటారు కదా, నుంచి అప్పచెప్పడానికి వచ్చిన వాళ్ళు లైన్ ఉంటుంది కదా, సగం మంది నా దగ్గరికి పంపించేవారు. నా దగ్గర వార్నింగ్లు అనమాట. నేను చెప్పేశానని చెప్పలేదు, మీ అమ్మకి చెప్పేస్తాను రూ. 2 కోసం అని చెప్పి. అట్లా అప్పట్లో అలా ఉండేది సిచ్యువేషన్. భలే ఉండేది. నవ్వు వస్తుండేది. ఏందో మొత్తం అంటే ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా చేసేవారులేండి. అలాగే అవన్నీ ఉండేవి. సో ఆ మూమెంట్ నుంచి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఇక నేను ఒక రోజుకి కనీసంలో కనీసం ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను నేను ఏదో పర్పస్ మీద. సో ఇక్కడ ఇంటర్వ్యూస్ పర్పసో లేదంటే వేరే ఏదో మొత్తానికి హైదరాబాద్ అయితే వచ్చాను. సో ఇప్పుడు ఒక రోజుకి నాకు దగ్గరగా కనీసం ఒక 5,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ ఉన్నన్ని రోజులు అంతే అవుతుంది. ఇక్కడ హోటల్ రూము, ఫుడ్, క్యాబులు అన్నీ కలిపి. అంటే ఆ పొజిషన్ ఎలా వచ్చింది ఆ రోజు నుంచి అంటే కష్టమే. ఆ హార్డ్ వర్క్ ఏదైతే చేశామో ఇంక దానివల్లే వచ్చింది. అది లేకపోతే రాకపోను. ఫిలింలో ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా? చిన్నవేవో వచ్చాయండి కొన్ని మూవీస్లో. ఆ రివ్యూ స్టార్ట్ చేసిన కొత్తలో. సో నేనేంటంటే నేను ఒకవేళ యాక్ట్ చేస్తే ఆ మూవీకి నేను పాజిటివ్ రివ్యూ ఇవ్వాలేమో అని చెప్పి ఎందుకు వచ్చిందిలే అని ఆగిపోయేవాడిని. అదొకటి. రెండోది వచ్చి నేను యూట్యూబ్ నుంచి ఏదైతే ఎర్న్ చేస్తున్నానో దానికంటే సగానికంటే తక్కువ చెప్పేవారు నాకు డైలీ రెమ్యూనరేషన్. ఇక దానికోసం ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఏసీలో కూర్చొని వీడియోలు చేసుకుంటున్నాను. అక్కడ ఎండల్లోకి వెళ్ళిపోయి మాడిపోయి దీనికంటే సగం కంటే తక్కువ తెచ్చుకోవడం ఎందుకు, ఇంట్లోనే ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పి ఇంక వెళ్ళలేదు నేను. సో అలా చేసుకుంటున్నారు. ఇంక బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది దానికి తోడు. ఫస్ట్ నుంచి బిజినెస్ అంటే ఇష్టం. ఎందుకంటే చూస్తూ ఉండేవాడిని కదా, ఓకే వీళ్ళంతా ఇట్లా గ్రో అయ్యి బాగా సంపాదించుకొని ఏవేవో లైఫ్ స్టైల్స్ లీడ్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ బిజినెస్ ఓన్లీ. ఇప్పుడు మొన్న కూడా రిచ్మండ్ విల్లాస్ అని చెప్పి ఏదో న్యూస్ చూసాం మనం. వినాయక చవితి లడ్డు 2,30,00,000కి కొన్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తే కొంటారు చెప్పండి? యూట్యూబ్ వీడియోలు చేస్తేనా? లేదు. 9 to 5 జాబ్ చేస్తేనా? లేదు. ఈ జబర్దస్త్లో స్కిట్లో లేదంటే సినిమా ఇండస్ట్రీలో ఎయిదర్ చిరంజీవి గారు లేదంటే నాగార్జున గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఆ పొజిషన్లో వదిలేసేయండి. మేమున్న పొజిషన్ చూడండి. మా పొజిషన్, మా రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తేనా? కొనలేరుగా. ఓన్లీ బిజినెస్సే. సో అదే ఉండేది మైండ్లో మొదటి నుంచి కూడా. దానికి తగ్గట్టే ఇంకా బిజినెస్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? ఒక 60 దాకా అయింది. 60 lakhs వరకు. ఓకే. అంటే అంతా మీ పర్సనలేనా, ఇంకెవరైనా పార్ట్నర్స్ ఉన్నారా? అని లేదు, ఒక్కడనే. బట్ కొంచెం లోన్ తీసుకున్నా, పర్సనల్ లోన్ తీసుకొని అలా స్టార్ట్అప్ చేశారు. సూపర్. మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది? అయిపోయింది. అంత స్లో చెప్తున్నారు. అంటే అయిపోయింది అన్నాను అంతే. ఎప్పుడు మ్యారేజ్? ఇయర్ ఎండింగ్లో. యాక్చువల్గా అదే మేలోనే అయిపోవాలి. అదే మా వదిన గారు చనిపోయారని చెప్పి ఆ రీజన్స్ వల్ల కొంచెం పోస్ట్పోన్ అయ్యి. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? లవ్వే. మొత్తానికైతే అమ్మాయిని ఎలా పడేశారు? ఏం లేదు, తను ఆల్రెడీ పడిపోయి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది నా సబ్స్క్రైబర్. అట్లా ఏమైనా చెప్తారా? అంటే ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతుంటుంది అంటే నా కంటెంట్. సో ఒక 2021 నుంచో ఎప్పటి నుంచో. సో అలాగే మెసేజ్ చేసేది. ఒక 2 సార్లు మెసేజ్ చేసి నేను రిప్లై ఇచ్చా.
అది కొంచెం కొంచెం అలా మాట్లాడుకునేవాళ్ళం. సో ఒకసారి కలిసాం. తనది వైజాగ్, అంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మీద వైజాగ్లో ఉంది. సో రాజమండ్రి అమ్మాయి, అలా అనమాట. కొంచెం అలా మాట్లాడుకొని సరే ఓకే, ఇద్దరం బాగానే సింక్ అయ్యాం కదా, ఓకేలే అన్నట్టుగా మ్యారేజ్ చేసుకుందాం అలా అనుకున్నాం. ఓకే. ఎప్పుడు ఇంట్లో చెప్పారు? అది అనుకున్న వెంటనే చెప్పేసాం. ఇంకా అనుకున్న వెంటనే చెప్పేశారు. ఇంకెందుకని చెప్పేసి సూపర్. సో మొత్తానికైతే ఎండ్కి మ్యారేజ్కి వెళ్ళాలైతే, రావాలైతే రావాలి. సో డిజిటల్లో బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? యూట్యూబర్స్లో కానీ, చాలా మంది ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్లో కానీ మీకు బాగా ఒక్కొక్క కేటగిరీలోని నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ బిజినెస్కి సపోర్ట్ చేస్తున్నారా? చేస్తారు. యాక్చువల్గా నేనే ఇంకా ఇప్పుడు ఇది అంతా అయిపోయి మళ్ళీ వైజాగ్ వెళ్ళిన తర్వాత, బ్యాక్ టు వైజాగ్ అయిన తర్వాత కొంతమందిని పిలుద్దామని చూస్తున్నా. విఆర్ రాజా, క్రాంతి బ్లాగర్, ఇట్లా వీళ్ళందరినీ కూడా. వాళ్ళందరూ ఎప్పటి నుంచో వద్దామనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు వైజాగ్ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సో ఫుడ్ బ్లాగర్స్ కానీ, టేస్టీ తేజ కానీ, బేసిక్గా మా జబర్దస్త్ నుంచే కదా తను కూడా. సో నాకు మంచి ఫ్రెండ్ ఫస్ట్ నుంచి కూడా, సో బాగా క్లోజ్. సో తన ఫస్ట్ వీడియో కూడా మా ఇద్దరిదే ఉంటుంది యాక్చువల్లీ. అలా అనమాట. తను వస్తా అన్నాడు. ఇట్లా యూట్యూబర్స్ నుంచి ఉంది బిజినెస్కి సపోర్ట్ ఉంటుందండి. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి యూట్యూబర్స్లో కానీ. మీరు ఎక్కువగా ఎవరిని ఫాలో అవుతారు? ఎవరంటే చాలా ఇష్టం మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్లో? కేటగిరీస్ అండి, అంటే ఇప్పుడు వాట్ ఎవర్, ఏ కేటగిరీ అయినా పర్వాలేదు. ఫ్యాక్ట్స్లో అయితే నేను విఆర్ రాజా అండ్ క్రాంతి బ్లాగర్ వీళ్ళ ఎక్కువ వీడియోస్ చూస్తాను. ఎందుకంటే మేము అందరం ఒక గ్రూప్ ఉంది యాక్చువల్లీ, మేము అందరం ఒక గ్రూప్లో ఉంటాం. సో మాకు ఏమైనా యూట్యూబ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మేము ఆడుకుంటాం. సో అందులో ఎన్బి షో తెలుగు, నరేష్ బుకియా గారు, ఇంకా చాలామంది ఉంటారు అందులో. సో ఒక 10-15 మంది ఫ్యాక్ట్ యూట్యూబర్స్ ఉంటారు. అరుణ్ సూర్యతేజ, విక్రమాదిత్య అంటే నాకు యాక్చువల్గా చాలా ఇష్టం. వీళ్ళందరికంటే నాకు వాళ్ళే ఇష్టం యాక్చువల్లీ. బట్ నవ్ ఏ డేస్ అరుణ్ ఎక్కువ వీడియోలు చేయట్లేదు, విక్రమాదిత్య గారు ఆ వీడియోలు చేయట్లేదు. విక్రమాదిత్య నాకు చాలా ఇష్టం. చాలా, అసలు నాకు యూట్యూబ్కి ఆయనే ఇన్స్పిరేషన్. అసలు నేను ఆయన్ని చూసే యూట్యూబ్ పెట్టింది నేను యాక్చువల్లీ, సూపర్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్గా. బట్ ఇప్పుడు ఆయన కంటెంట్స్ చేయట్లేదు. ఫుడ్ ఎందుకు చేయట్లేదండి విక్రమాదిత్య గారు? అదేలేండి, అది చెయ్యట్లేదు అంటే అది ఉంది, ఆయనకు ఒక రీజన్ ఉంది యాక్చువల్లీ. సో అది అయితే ఏదో ఒక రోజు ఆయనే రివీల్ చేస్తారు. మాట్లాడాను యాక్చువల్గా దీనికోసం. ఆయన చాలా రేర్గా యూట్యూబర్స్తో మాట్లాడతారు, అంటే విక్రమాదిత్య గారు. మాట్లాడాను, బట్ ఫర్దర్గా ఏదో ఒక రోజు ఆయనే రివీల్ చేస్తారు ఖచ్చితంగా. అరుణ్ ఎందుకు చేయడంటే తెలీదు. సో వీళ్ళిద్దరూ చెయ్యట్లేదు కాబట్టి తర్వాత నేను ఇంకా ఎవరు ఎక్కువ చేస్తున్నారంటే ఇంకా వీళ్ళే కదా. సో నాకు అందులో వీళ్ళిద్దరు అంటే బాగా ఇష్టం, విఆర్ రాజా, క్రాంతి బ్లాగర్, తెలుగుబడి, వీళ్ళంతా కూడా నా ఫ్యాక్ట్ యూట్యూబర్స్ ఫ్రెండ్స్. ఇంకా ట్రావెలింగ్లో అయితే అన్వేష్ గారు బాగా పరిచయం, అన్వేష్ గారు బాగా తెలుసు. తర్వాత ఇంకా టెక్లో అంటే ప్రసాద్ గారితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. అంటే నాకు ఏదన్నా డౌట్స్ ఉంటే, నాకు ఏదైనా సార్ ఇట్లా నాకు ఒక మొబైల్ కొనాలి, ఒక ట్యాబ్ కొనాలి, ఏది కొనాలంటారు అంటే ఆయన సజెస్ట్ చేస్తుంటారు. మొన్న కూడా మెసేజ్ చేసి ఆయనకి, ఇట్లా ఒక మొబైల్ కావాలంటే నాకు ఏ మొబైల్ తీసుకోమంటారు, నాది ఫోన్ పాత పగిలిపోయింది ఒకటి. ఏం చెప్పారు? కొన్ని మొబైల్స్ చెప్పారు నాకు, ఈ బడ్జెట్లో అయితే ఇంత అని. లేదు నాకు ఈ జీబీలో ఈ బడ్జెట్లో కావాలని అడిగాను. అయితే ఒక 10 days ఆగండి, సెప్టెంబర్లో సేల్ ఉంది, సెప్టెంబర్ 23rd ఆ టైంకి సేల్ ఉంది, అప్పుడు ఆగండి అని చెప్పారు. అప్పుడు అప్డేట్ చేస్తా అన్నారు. సో ఇట్లా ప్రసాద్ గారితో అప్పుడప్పుడు టచ్లో ఉంటా, సాయికృష్ణ గారితో మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. సో సాయికృష్ణ గారు అంటే మా యూట్యూబర్స్ అందరికీ యూట్యూబర్ టైప్, ఆయనతో మాట్లాడుతుంటా. ఇంకా తర్వాత హర్ష సాయి గారితో మాట్లాడుతూ ఉంటా. ఇంకా చాలామంది ఉన్నారు యూట్యూబర్స్లో తెలిసిన వాళ్ళు. అంటే ఇంకా చెప్పాలే కానీ బోల్డ్ లిస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. గేమర్స్ నటాషా గేమింగ్ తెలుసు, తర్వాత కార్తికేయన్ సార్ ఇంకొక యూనిక్ గేమర్ గారా, లేదా ఆయనతో పరిచయం లేదు. అంటే ఒక కామన్ పరిచయం ఉంది. ఆయన ఆర్కే తెలుగు గేమర్ అని ఒక ఆయనతో ఆడేవారు, నేను తనతో ఆడేవాడిని. గేమ్ ఆడతాను, నేను పబ్జీ ఆడుకుంటాను నేను కూడా, బట్ ఎప్పుడు లైవ్ పెట్టలేదండి. అట్లా పరిచయం, అంటే అలా ఒక మ్యూచువల్ ఉంటుంది తప్ప డైరెక్ట్గా ఎప్పుడు కూడా లేదు. సూపర్. సో మొత్తానికైతే ఇది ఒక సామ్రాజ్యం, బోల్డ్ మంది ఉన్నారు. ఎక్సలెంట్. మీ గోల్స్ అంటే మీ కోరిక ఏంటంటే ఫైనల్గా ప్రతి మనిషికి నేను ఈ పొజిషన్కి రావాలనో లేకపోతే నేను ఇది అవ్వాలనో ఉంటూ ఉంటుంది. సో అలా నాకు ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలని ఉంది. దర్ఫీ అనేది లాంచ్ చేయడానికి కూడా అదే రీజన్ యాక్చువల్లీ. నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి, నా హోమ్ టౌన్ వైజాగ్ కాబట్టి ఇంకా సరే అని వైజాగ్లో స్టార్ట్ చేశా. కానీ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా ఇనీషియల్గా. ఇంకా కుదిరితే ఆ తర్వాత ఆల్ ఓవర్ ఇండియా అని కూడా ఉంది. కానీ బట్ యాజ్ ఆఫ్ నా ఇది ఒకటి ఉంది. అంటే ఈ సౌత్ ఇండియాలోనే ఒక మంచి బ్రాండ్ బిల్డ్ చేసుకొని, అది ఫ్రాంచైజ్ మోడల్లో దాన్ని బాగా ఎక్స్పాండ్ చేసి,
యూనో పీపుల్లోకి బాగా తీసుకెళ్ళి యూనో ఈ బ్రాండ్ క్రియేట్ చేసింది ఈ పర్సన్ అన్న ఫీల్ వచ్చి అండ్ దానికి కొన్ని స్పెషలైజేషన్స్ అయినా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండేలా చూసుకొని అలా చేయాలని ఉంది. అండ్ ఒక ఇండివిజువల్ హౌస్ ల్యాండ్ తీసుకొని కట్టుకోవాలి, ఫ్లాట్ కాదు, అట్లా అదొకటి ఉంది. Super. ప్రస్తుతానికి ఇవి రెండే. ఎక్సలెంట్. కారు ఉండేది ఒకప్పుడు, అది కొనేసాను, అయిపోయింది అంతే. ఆ, మొత్తానికి అన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ జాగ్రత్తగా వచ్చారు. అంతే. ఎక్సలెంట్. మహేందర్ గారు మంచి సక్సెస్ పొజిషన్కి వచ్చారు. అండ్ ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే తన టార్గెట్ ఏంటి అనే దాన్ని బిలీవ్ చేసుకొని వెళ్తే కనుక కెరియర్లో మంచిగా సక్సెస్ అవుతారు. అవును. అండ్ మీ బిజినెస్ కూడా మంచి సక్సెస్ అయ్యి అండ్ మంచి ఫ్రాంచైజెస్ ఇచ్చి ఎంతోమంది యువతకి ఉపాధిని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే అంటున్నా, అది ఇట్స్ లైక్ నాట్స్ లైక్ అన్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళే ఎంప్లాయర్స్ అవ్వాలనేది నా పాయింట్. సో దీని త్రూ, ఈ ఫ్రాంచైజ్ మోడల్ త్రూ వాళ్ళు ఎంప్లాయర్స్ అయ్యి వాళ్ళే బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇండివిజువల్గా ఉండి ఒకరి కింద పని చేయకుండా వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే వాళ్ళు ఉంటూ ఇంకెవరి కంట్రోల్లో వాళ్ళు ఉండకుండా ఉండాలనేది నాకు ఒకటి బాగా ఉంది మైండ్లో. సూపర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మహేందర్ గారు. అండ్ వెరీ సూన్ మనం డిసెంబర్ తర్వాత కపుల్ ఇంటర్వ్యూ చేద్దాం, మనం ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్గా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.